పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. Welcome to S&S Publications. My name is Baburao. I am an English faculty. ఇప్పుడు మనము తరచుగా వింటున్న పదం ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని మనము తరచుగా వింటూ ఉన్నాం. అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి అనగా ఆంగ్ల ప్రావీణ్యత పరీక్ష టెస్ట్ అని మనం చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం పీజీటీ, టీజీటీ, గురుకుల టీచర్స్లో ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడింది. ఓకేనండి. సో ఇది ఎలా ఉంటుందనంటే 100 మార్క్స్కి ఉంటుంది. అందులో 60 మార్క్స్కి ఓసీకి, అదేవిధంగా 50 మార్క్స్కి బీసీకి, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ఈకి 40 మార్క్స్కి ఉంటుంది కట్ ఆఫ్. ఓకేనండి. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 100 మార్క్స్కి కండక్ట్ చేయొచ్చు. ఓకేనండి. సో మరి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క సిలబస్ ఏంటి అని చాలామంది కంగారు పడుతున్నారు. సో ఇప్పుడు మనము ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క సిలబస్ని మనం చూడబోతున్నాం. ఓకేనండి. సో చూడండి, ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఏంటి? ఆంగ్ల ప్రావీణ్యత పరీక్ష టెస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం. దీని యొక్క సిలబస్ ఏంటి చూడండి. ఇక్కడ మనకి టోటల్గా 32 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్స్? 32 చాప్టర్స్. అనగా ఈ 32 చాప్టర్స్ నుంచి మనకి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో మనము ఏమి కన్ఫ్యూజ్ ఓకేనా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి మ్యాక్సిమంగా టెట్కున్న సిలబస్సే ఉంటుంది. అయితే ఇక్కడ టెట్లో మనకి 24 మార్క్స్ కంటెంట్ నుంచి, ఒక 6 మార్క్స్ అనేది మెథడాలజీ నుంచి కండక్ట్ చేయబడుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి 100 మార్క్స్కి ఉండవచ్చు. ఓకేనండి. సో మరి టోటల్ సిలబస్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి డిస్ప్లే చేయబడిన 32 చాప్టర్స్ మనకి రేపు ఓకేనండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటే దానికి ఇదే సిలబస్ అవుతుంది. ఓకేనా. సో చూద్దాం. చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆర్టికల్స్. ఓకేనండి. ఫస్ట్ టాపిక్ ఏంటి? ఆర్టికల్స్ అనే టాపిక్. ఈ ఆర్టికల్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేయబడినాయి. ఏంటి అని అంటే ఇండెఫినిట్ ఆర్టికల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద డెఫినిట్ ఆర్టికల్ అని అంటాము. ఓకేనండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండెఫినిట్ ఆర్టికల్, సెకండ్ వన్ వచ్చేసి డెఫినిట్ ఆర్టికల్ అని అంటాము. సో మొత్తం ఓవరాల్గా ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 2 ఆర్టికల్స్. ఈ 2 ఆర్టికల్స్లో ఇండెఫినిట్ ఆర్టికల్స్ వచ్చేసి మనము సింగిల్గా తీసుకుంటాం. అంటే ఏఆర్ఎన్. ఓకేనండి. సో చూడండి, ఇక్కడ ఏఆర్ఎన్ని మనము దేని కింద తీసుకుంటామంటే ఇండెఫినిట్ ఆర్టికల్ కింద తీసుకుంటాము. ఇండెఫినిట్ ఆర్టికల్. సో ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ వచ్చేసి ఏ లేదా యాన్ అని మనం చెప్పుకుంటాము. ఒకటి లేదా ఒక, ఎనీ అని అర్థాన్ని మనకి ఇస్తుంది. సో మరి ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. ఏ అనే ఆర్టికల్ని మనము కౌంటబుల్ నౌన్స్ ముందల అనగా కాన్సోనెంట్ సౌండ్ వచ్చే పదాల ముందల ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. యాన్ అనే ఆర్టికల్స్ని ఓకే వి యూజ్ బిఫోర్ వోవెల్స్. మనం వోవెల్ సౌండ్ ఇచ్చే పదాల ముందల యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ఓకేనండి. సో ఇది మనము ఈ గ్రామర్ టాపిక్ చెప్పుకునేటప్పుడు డీటెయిల్డ్గా నేర్చుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనము జస్ట్ టాపిక్స్ వైజ్గా ఏ టాపిక్స్ ఉంటాయో వాటిని చూద్దాం. తర్వాత ఈ ఇండెఫినైట్ ఆర్టికల్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డెఫినైట్ ఆర్టికల్ అంటాము. ఓకేనండి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? డెఫినైట్ ఆర్టికల్. ఈ డెఫినైట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ద అనే దాన్ని మనం డెఫినైట్ ఆర్టికల్ కింద తీసుకుంటాం.
ఈ దాని మనము వొవెల్ సౌండ్ ఇచ్చే పదాల ముందల ది అని ప్రొనౌన్స్ చేస్తాము, కాన్సోనెంట్ సౌండ్ ఇచ్చే పదాల ముందల దా అని ప్రొనౌన్స్ చేస్తాము. సో ఇవి మరి చాలా సందర్భాలలో దరిదాపుగా 52 రూల్స్కి మనము ఈ దా అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో అప్పుడు మనం టాపిక్ నేర్చుకునేటప్పుడు క్లియర్గా మనం నేర్చుకోవచ్చు. ఓకేనండి. సో మనకున్న ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్. ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్ టాపిక్ నుంచి 1 or 2 మార్క్స్ రావడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనండి. సో ఫస్ట్ టాపిక్ ఏంది? ఆర్టికల్స్ అనే టాపిక్. సో మనం నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే అది టెన్సెస్. ఏ టాపిక్? టెన్సెస్ అనే టాపిక్. సో ఖచ్చితంగా ఇంగ్లీష్లో మనము పట్టు సాధించాలి అని అంటే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అని అంటే అది టెన్సెస్. ఓకేనండి. సో ఈ టెన్సెస్ మనము ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు అని అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళా ఈచ్ వన్ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. అంటే ప్రజెంట్ టెన్స్ని 4 టైప్స్ గాను, పాస్ట్ టెన్స్ని 4 టైప్స్ గాను, ఫ్యూచర్ టెన్స్ని 4 టైప్స్ గాను డివైడ్ చేసుకుంటే ఆల్ టుగెదర్ మొత్తము కూడా మనకి 12 టెన్సెస్ అనేవి వస్తాయి. ఈ టెన్సెస్ అనే టాపిక్ నేర్చుకోకుండా మనము ఇంగ్లీష్లో పట్టు సాధించాలి, మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయాలి అని అంటే ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అని మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే ఈ టెన్సెస్ అనే టాపిక్ మీదే వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ డిపెండ్ అయి ఉంది. అదేవిధంగా ఈ టెన్సెస్ మీదే మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ డిపెండ్ అయ్యింది. ఓకేనండి. యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ టెన్సెస్ మీద డిపెండ్ అయ్యింది. అదేవిధంగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఈ టెన్సెస్ టాపిక్ మీదే డిపెండ్ అయింది. ఇంకా మనం తీసుకుంటే కండిషనల్ క్లాజెస్ కావచ్చు, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మిగతా గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమంగా మనకి టెన్సెస్ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటి అని అంటే టెన్సెస్. ఈ టెన్సెస్ అనే టాపిక్ నేర్చుకుంటే మిగతా గ్రామర్ టాపిక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనండి. సో ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ అని మనం చెప్పొచ్చు. ఇంగ్లీష్ మొత్తంలో ఏది హార్ట్ అనంటే, సో చూడండి, టెన్సెస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ అని మనం చెప్తాం. అంటే ఇంగ్లీష్ మొత్తానికి కూడా హార్ట్ టెన్సెస్ అయి ఉంది. కాబట్టి టెన్సెస్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనండి. ఈ టెన్సెస్ని మనం చాలా సందర్భాల్లో ఉపయోగించవచ్చు. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే మనం హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్, జనరల్ ఈవెంట్స్, జనరల్ ట్రూత్స్, మరి అదేవిధంగా కొటేషన్స్, మాస్కి, ప్రోవెబ్స్కి. ఓకేనండి. ఈ విధంగా మనము దరిదాపుగా 15 రూల్స్ మనం ఇక్కడ ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే అప్లై చేయొచ్చు. సో అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంటే ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్ని దరిదాపుగా మనం 15 రూల్స్కి మనం అప్లై చేయొచ్చు. కాబట్టి టెన్సెస్ని మనము ఓకేనండి ప్రతిదీ కూడా ప్రతి టెన్స్ను కూడా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా నేర్చుకోవాల్సిన నీడ్ ఉంది. ఓకేనా. సో టెన్సెస్ అంటే ఈ టెన్సెస్ దేని తెలియజేస్తుందంటే టయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం టెన్సెస్ అని చూస్తున్నాము. సో ఈ టెన్సెస్ 3 భాగాలుగా మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనండి. సో ఈ మొత్తం ఓవరాల్గా మనకి 12 టెన్సెస్ అనేవి వస్తాయి. వాటిని మనము నెక్స్ట్ ఓకేనండి మనము డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో ఇప్పుడు మనము థర్డ్ టాపిక్ కనుక తీసుకుంటే మనము నౌన్స్ అనే టాపిక్ని తీసుకుంటాం. థర్డ్ టాపిక్ ఏంది? నౌన్స్. అంటే ఇక్కడ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. మనకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు అని అంటాం. ఈ భాషా భాగాల్లో మనకి టోటల్గా ఎన్నుండి భాషా భాగాలు అని అంటే 8 ఓకేనా 8 పార్ట్స్ ఉన్నాయి. ఈ 8 పార్ట్స్ని ఖచ్చితంగా మనము డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. ఎందుకనంటే ఈ ఎగ్జామ్లో మనల్ని అడిగే విధానం మారుతూ ఉంది. ఓకేనా. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో
ఒక పదాన్ని అండర్లైన్ చేస్తాడు. ఆ పదము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, యాడ్జెక్టివ్ అవుతుందా, యాడ్వెర్బ్ అవుతుందా, ప్రిపోజిషన్ అవుతుందా, కంజక్షన్ అవుతుందా అని అడుగుతున్నాడు. కాబట్టి కంపల్సరీగా మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని నేర్చుకోవాలి. అంటే ఎగ్జామ్లో అడిగే విధానం ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ హీ ఈజ్ హానెస్ట్ అండ్ సిన్సియర్ అని ఇస్తున్నాడు. హీ ఈజ్ హానెస్ట్ అండ్ సిన్సియర్ అంటున్నాడు. సో ఇప్పుడు హానెస్ట్ మరియు ఈ సిన్సియర్ అనే రెండు పదాలు ఏమవుతాయి అని అడుగుతున్నాడు ఎగ్జామ్లో. అంటే ఒక పదాన్ని అండర్లైన్ చేయట్లేదండి. సో ఈ క్రింది వాక్యాలలో ఏవైనా రెండు యాడ్జెక్టివ్స్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి అని అడుగుతున్నాడు ఎగ్జామ్లో. అంటే ఇచ్చే విధానం అనేది మారుతూ ఉంది కాబట్టి మనం డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో హానెస్ట్ మరియు సిన్సియర్ ఈ రెండు పదాలను మనము దేని కింద తీసుకుంటాము అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన బిట్ అండి ఇది. ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన బిట్టు. సో అప్పుడు మనము హానెస్ట్ని సిన్సియర్ని మనం దేని కింద తీసుకుంటామంటే రెండు కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. రెండింటిని మనము యాడ్జెక్టివ్స్ కింద తీసుకుంటాము. మరి హానెస్ట్ని మనం నౌన్గా మార్చాలంటే ఎలా మార్చొచ్చు అని అంటే హానెస్టీ. అదేవిధంగా సిన్సియర్ అనే పదాన్ని నౌన్గా మార్చాలంటే సిన్సియారిటీ. అంటే అవి యాడ్జెక్టివ్ని మనము నౌన్గా మార్చటం కూడా నేర్చుకోవాలి. ఓకేనండి. సో అనగా చూడండి, ఇక్కడ ఉదాహరణకి మనము ఈ కైండ్ అనే వెర్బును కైండ్ అనే పదాన్ని తీసుకుందాం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది, వెర్బ్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, యాడ్వెర్బ్ అవుతుందా అంటే దీనిని మనము యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాం కైండ్ అనే పదాన్ని. మరి యాడ్జెక్టివ్ని మనం ఏ విధంగా యాడ్వెర్బ్గా మార్చొచ్చు అని అంటే చూడండి, సో ఎల్వై అనేది మనం యాడ్ చేస్తాం కైండ్లీ. మరి ఈ యొక్క యాడ్జెక్టివ్ని నౌన్గా ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటే చూడండి, కైండ్నెస్. ఓకేనా, కైండ్నెస్ అవుతుంది. అప్పుడు కైండ్ అనేదేమో యాడ్జెక్టివ్ అవుతుంది, కైండ్లీ అనేదేమో యాడ్వెర్బ్గా తీసుకుంటాం, కైండ్నెస్ అనేదాన్నేమో మనం నౌన్ కింద తీసుకుంటాం. పర్టికులర్గా ఇది ఏ నౌన్ అవుతుంది అని అంటే ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, మెటీరియల్ నౌనా, కలెక్టివ్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా అని ఎగ్జామ్లో ఖచ్చితంగా మనల్ని అడగటానికి అవకాశం ఉంది. అంటే ఎట్లా అంటే చూడండి, ఈ కైండ్నెస్ అనే దాన్ని అండర్లైన్ చేసి నౌన్స్ మనము ప్రధానంగా ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే మెయిన్గా 5 నౌన్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు, 5 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు దేనిని, నౌన్ని. మరి ఇంకా మనం తీసుకుంటే 6th వన్ కౌంటబుల్ నౌను, 7th వన్ అన్కౌంటబుల్ నౌన్ కింద తీసుకుంటాము. అయితే ఇప్పుడు ఈ యొక్క కైండ్నెస్ని అండర్లైన్ చేసి ఏ విధంగా అడుగుతాడు అనంటే ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, మెటీరియల్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా అని అడగటానికి అవకాశం ఉంది. ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ విధంగానే అడుగుతున్నాడు. సో అప్పుడు మనము ఏ నౌన్ కింద తీసుకుంటాం, ప్రాపర్ నౌన్ అవుతుందా, కామన్ నౌన్ అవుతుందా, మెటీరియల్ అవుతుందా, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుందా అంటే దీనిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాము. ఓకేనండి, అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ని మనము ఓకేనండి చూడలేము, వీ కెన్ నాట్ టచ్, తాకలేము, జస్ట్ వీ కెన్ ఫీల్ ఇట్. అలాంటి వాటిని మనము దేని కింద తీసుకుంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాం. అంటే ఎగ్జాములో వచ్చే సరళి ఈ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను కూడా నేర్చుకోవాలి. ఆల్రెడీ మనం చూసాం ఈ టెన్సెస్ నుంచి ఓకేనండి ఖచ్చితంగా 2 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి టెన్స్ ఇస్తాడు, అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఇస్తాడు, అదేవిధంగా ఇది మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్విచ్లో మిస్టేక్స్ ఇస్తాడు. సో అనేక విధాలుగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం టెన్సెస్ కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ వచ్చాం. థర్డ్ పార్ట్ ఏంటది అని అంటే నౌన్స్. నౌన్స్ అని ఫ్లోరల్లో ఇచ్చాడు. మొత్తం ఎన్ని నౌన్స్ అవి అని అంటే 5 నౌన్స్ కింద తీసుకుంటాం మేజర్గా. ఏంటి అవి, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి,
ప్రాపర్గా నేమ్స్ యూజ్ చేస్తే, పర్టిక్యులర్గా రాము సీత అని చెప్తే అది ప్రాపర్ నౌన్. ఓకేనండి. కామన్ నౌన్ అంటే ఏ బాయ్, ఏ గర్ల్, ఏ డాక్టర్ అని చెప్తే దాన్ని మనం కామన్ నౌన్ అంటాం. మెటీరియల్ నౌన్ అంటే సో ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థాన్ని మనము మెటీరియల్ నౌన్ కింద తీసుకుంటాం. అనగా ఈ మెటీరియల్ నౌన్స్ కూడా లిక్విడ్ అంటే వాటర్, సాలిడ్ మనం దేని కింద తీసుకుంటాం, రైస్, షుగర్, ఓకేనండి, సాల్ట్, దీనిని మనం సాలిడ్ కింద తీసుకుంటాం. అదేవిధంగా మెటల్ అంటే ఐరన్, సిల్వర్, గోల్డ్, దీని కింద తీసుకుంటాం. మరి ఈ మెటీరియల్ నౌన్లోనే నెక్స్ట్ వన్ కనుక తీసుకుంటే గ్యాస్ అంటే వాయువులు, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, మిథేన్, ఇలాంటి వాటిని మనము గ్యాసెస్ కింద తీసుకుంటాం. అదేవిధంగా కలెక్టివ్ నౌన్ అంటే ఏదైనా కొంత సమూహాన్ని, అది యానిమల్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు, ఓకేనండి, ఏ బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్, ఓకే, ఈ విధంగా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలాగా తీసుకుంటే దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఓకేనండి. తర్వాత యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఎక్కువగా, ఓకేనండి, యాబ్స్ట్రాక్ట్ నౌన్ చివర ఎక్కువగా మనకి ఎలా వస్తుందంటే కైండ్నెస్, హుడ్, మెంట్, డమ్ము, టీవైటీ, పాలిటీ, ఈ విధమైనటువంటి పదాలతో ఎండ్ అయ్యే వాటిని మనము యాబ్స్ట్రాక్ట్ నౌన్ కింద తీసుకుంటాం. ఓకేనండి. సో మొత్తము నౌన్స్ ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకున్నాం, 5 పార్ట్స్గా. ఏ విధంగా ఎగ్జామ్కి రావడానికి అవకాశం ఉంది, ఈ విధంగా అండర్లైన్ చేసి పర్టికులర్గా హానెస్ట్ ఏమవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అని అడుగుతాడు. లేకపోతే 4 వాక్యాలు ఇచ్చి ఈ 4 వాక్యాలలో ఏదైనా 2 నౌన్స్ కలిగిన వాక్యాన్ని అండర్లైన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఓకేనండి, ఖచ్చితంగా మనం అప్పుడైనా నేర్చుకోవాలి ఈ టాపిక్. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళదాం. ఏంటి 4th టాపిక్ అని అంటే ప్రొనౌన్స్. సో ఇప్పుడు మనం 4th టాపిక్ కనుక వస్తే ఆ 4th టాపిక్ చూడండి, ఇక్కడ ఏంటి అని అంటే ప్రొనౌన్స్. ఏంటి ప్రొనౌన్స్? ఈ ప్రొనౌన్స్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక భాగమే. ఓకేనా? సో మరి ఈ ప్రొనౌన్స్ని దరిదాపుగా మనము 10 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొనౌన్స్ అసలు డెఫినేషన్ ఏంటి అని అంటే ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే నామవాచకానికి బదులుగా వాడబడే దానినే మనం ఏమంటాము, ప్రొనౌన్ అని చెప్తాము. ఓకే, ప్రొనౌన్ అని చెప్తాము. నామవాచకానికి బదులుగా వాడబడేదాన్నే ప్రొనౌన్ అంటాము. మరి ఈ ప్రొనౌన్ నుంచి ఓకేనండి ఏ విధంగా ఎగ్జామ్కి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అంటే చూడండి, ఉదాహరణకి చూడండి, హీ సామి అని అంటాడు. హీ సామి అన్నప్పుడు మీ అనే పదాన్ని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మరి నౌన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, యాడ్జెక్టివ్ అవుతుందా అని అడగటానికి అవకాశం ఉంది. అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏదవుతుందో దానిని మనము ఐడెంటిఫై చేయాలి. అప్పుడు చూడండి, మీ అనేదాన్ని మనం దేని కింద తీసుకుంటాం అంటే ప్రొనౌన్ కింద తీసుకుంటాం. ఓకేనా? పర్టికులర్గా ఈ ప్రొనౌన్స్ని మనము వివిధ భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. అంటే పర్సనల్ ప్రొనౌన్ అంటాము, పొసెసివ్ ప్రొనౌన్ అంటాము, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము, రిలేటివ్ ప్రొనౌన్ అంటాము, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్ అని ఈ విధంగా మనము డివైడ్ చేసుకుంటాం. మరి ఎగ్జామ్లో అడిగినప్పుడు చూడండి, ఇక్కడ ఈ విధంగా అడిగాడు, హీ సామి అన్నాడు. మరి మీ అనేది ఏమవుతుంది అనంటే ప్రొనౌన్ అవుతుంది. పర్టికులర్గా ఏ ప్రొనౌన్ అవుతుంది అనంటే పర్సనల్ ప్రొనౌన్ కింద తీసుకుంటాము, పర్సనల్ ప్రొనౌన్ అని అంటాము. మరి మీ అనే దానిని మనము ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఉదాహరణకి చూడండి, ఐ అనే దాన్ని సబ్జెక్టు స్థానంలో, మీ అనే దాన్ని మనము ఆబ్జెక్టు స్థానంలో యూజ్ చేస్తాం. అంటే మీ అనే దానిని మనము దేని కింద తీసుకుంటాం, ప్రొనౌన్ కింద తీసుకుంటాం. ఏ ప్రొనౌన్ అంటే పర్సనల్ ప్రొనౌన్ అని మనం గ్రహించాలి. ఓకేనండి. ఒకవేళ హీ అనే పదాన్ని కూడా అండర్లైన్ చేస్తే దానిని కూడా మనం ఏమంటామంటే ప్రొనౌన్ కింద తీసుకుంటాం. ఏ ప్రొనౌన్ అనంటే పర్సనల్ ప్రొనౌన్ అని అంటాం. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పర్సన్ ఐ, ఓకేనండి, ఫస్ట్ పర్సన్ ఐ సింగులర్, ఫస్ట్ పర్సన్
ఫ్లూరల్ ఏందనంటే వి అని చెప్పుకుంటాం. సెకండ్ పర్సన్ అంటే వినే వ్యక్తి, అతను యు అనే దానిని మనము తీసుకుంటాం. యు అనే పదాన్ని మనము సింగులర్కి ఉపయోగిస్తాము, అదేవిధంగా ఫ్లూరల్కి కూడా తీసుకుంటాం. ఇక థర్డ్ పర్సన్ అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అతన్ని మనం థర్డ్ పర్సన్ అంటాం. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చి హీ, షీ, ఇట్, దే అనే దానిని మనము ఫ్లూరల్ కింద తీసుకుంటాం. సో ఇవి మనకు తెలిసిందే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ 3 పర్సన్స్ని మనం ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాము. సో ఓకే అండి, ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని మనం సబ్జెక్టు స్థానంలో యూజ్ చేస్తాం. మరి ఆబ్జెక్టు స్థానంలో మీ అనేది వచ్చినప్పుడు మనం ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనండి. సో ఉదాహరణకి ఇంకో సెంటెన్స్ ఇచ్చాడు అనుకో ఎగ్జామ్లో, చూడండి, సంబడి ఈజ్ దేర్ అన్నాడు. అప్పుడు సంబడి అనే పదాన్ని అండర్లైన్ చేసినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది అనంటే ఇది ప్రొనౌన్ అవుతుంది. ఏ ప్రొనౌన్ అవుతుంది అని అంటే ఇండిఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. ఇండిఫినిట్ అంటే పర్టికులర్గా ఫలానా వ్యక్తి అని మనం చెప్పలేము. ఓకేనండి. సో అలాంటి వాటిని మనము ఇండిఫినిట్ ప్రొనౌన్స్ కింద తీసుకుంటాం. సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి, ఆల్రెడీ మనకి వచ్చి ఉన్నాయి. సో ఓకేనండి, అలాంటి క్వశ్చన్స్నే మనం తీసుకొని ఇక్కడ చెప్పుకుంటున్నాము. సో ఈ విధంగా ఇస్తాడు ఈ ప్రొనౌన్స్ అనే టాపిక్ నుంచి. ఓకేనండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్లోకి వెళదాం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేసి యాడ్జెక్టివ్స్. ఓకేనండి. ఏ టాపిక్? యాడ్జెక్టివ్స్ అంటాం. అసలు యాడ్జెక్టివ్స్ అంటే డెఫినేషన్ ఏంటి? యాడ్జెక్టివ్ ఈజ్ ఎ క్వాలిటీ దట్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ అనేది ఒక విశేషణం, ఒక గుణము అని చెప్తాం. మరి ఆ యొక్క క్వాలిటీ, గుణము దేనిని వర్ణిస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే నౌనుని లేదా ప్రొనౌన్ని వర్ణిస్తుంది, లేదా అడిషనల్ మీనింగ్ని నౌన్కు కానీ ప్రొనౌన్కు కానీ యాడ్ చేస్తుంది. దానిని మనం ఏమంటామంటే యాడ్జెక్టివ్ అని చెప్పుకుంటాం. ఓకేనండి. సో యాడ్జెక్టివ్స్ కూడా మనకి ప్రొనౌన్స్ లాగా అనేక భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. ఓకేనండి. సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ అంటే డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. సో ఈ విధంగా మనము వివిధ రకాలుగా మనం ఈ యాడ్జెక్టివ్స్ను కూడా మనం ఒకరండి డివైడ్ చేసుకోవచ్చు. మరి ఈ యాడ్జెక్టివ్స్ అనే టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్కి ఏ విధంగా వస్తాయి అంటే చూడండి, అప్పుడు దిస్ ఈజ్ మై బుక్ అని అంటాడు. దిస్ ఈజ్ మై బుక్ అని అన్నాడు. సో ఇక్కడ మై అనే పదాన్ని అండర్లైన్ చేసినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది అని అడుగుతాడు. అప్పుడు మై అనేది ప్రొనౌన్ అవుతుంది కదా. మరి అక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏముంటుంది అంటే ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. ఓకేనండి. సో తర్వాత నౌన్ అని ఇస్తాడు. అప్పుడు మనం దాన్ని దేని కింద సెలెక్ట్ చేసుకోవాలంటే యాడ్జెక్టివ్ అని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకని అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాం. ఎందుకని అలా అంటే ఇక్కడ బుక్ అనే దానిని మనం దేని కింద తీసుకుంటాం? నౌన్, అనగా నామవాచకానికి ముందల ప్లేస్ చేయబడే ఆ పొసెసివ్ ప్రొనౌన్స్ని మనము పొసెసివ్ యాడ్జెక్టివ్స్ కింద తీసుకుంటాం. కనుక మనం దానిని ఒకరండి యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాం. సో అదేవిధంగా ఇంకా మనం చూస్తే చూడండి, ఇక్కడ హీ ఈజ్ వెరీ కైండ్ పర్సన్, హీ ఈజ్ వెరీ కైండ్ పర్సన్ అని అన్నాడు. సో ఇక్కడ కైండ్ అనే పదాన్ని అండర్లైన్ చేసినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది? నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా అని అడుగుతాడు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ అనంటే చూడండి, ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. సో మరి వెరీ అనే పదాన్ని దేని కింద తీసుకుంటాం? యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, కైండ్ అనే ఈ యొక్క యాడ్జెక్టివ్ ఎవరిని డిస్క్రైబ్ చేస్తుందంటే పర్సన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా? పర్సన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇంకా మరి ఈ యాడ్జెక్టివ్ నుంచి మనకి ఏ విధంగా ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉందంటే చూడండి, ఇట్
టేస్ట్ డెలీషియస్లీ అని ఇస్తాడు. ఇట్ టేస్టెస్ డెలీషియస్లీ అని ఇస్తాడు. సో ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి ఈ సెంటెన్స్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకని అని అంటే ఇక్కడ చూడండి, డెలీషియస్లీ అన్నాడు. ఇక్కడ డెలీషియస్లీ అనేది రాకూడదు. డెలీషియస్లీ అనేది ఏమవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అంటే యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. మరి యాడ్వర్బ్ అనేది ఎందుకు రాంగ్ అవుతుంది అక్కడ అంటే ఇక్కడ చూడండి, టేస్టెస్ అనేది మనము ఏ వెర్బ్ కింద తీసుకుంటాం అంటే స్టేటివ్ వెర్బ్ కింద తీసుకుంటాం. స్టేటివ్ వెర్బ్ తర్వాత వచ్చే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవ్వాలి అని అంటే యాడ్జెక్టివ్ అవ్వాలి. కాబట్టి ఈ టేస్టెస్ పక్కన వచ్చే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవ్వాలా యాడ్జెక్టివ్ అవ్వాలి, యాడ్వర్బ్ కాకూడదు. కాబట్టి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఈ విధంగా అడుగుతాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలా అంటే డెలీషియస్ రావాలి. ఇట్ టేస్టెస్ డెలీషియస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో అంటే స్టేటివ్ వెర్బ్ తర్వాత వచ్చే వర్డ్ ఏమవ్వాలి అని అంటే యాడ్జెక్టివ్ అవ్వాలి కానీ యాడ్వర్బ్ కాకూడదు. సో ఈ విధంగా కూడా మనల్ని ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ యాడ్జెక్టివ్స్ కూడా కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. సో ఇంకా మనం ఈ యాడ్జెక్టివ్ టాపిక్ కనుక మనం చూస్తే మరి ఆర్డర్లో ఏ విధంగా ఈ యాడ్జెక్టివ్స్ నేర్చుకోవాలి చూడండి. ఇక్కడ ఈ యాడ్జెక్టివ్స్తో లింక్ అయ్యే మరొక గ్రామర్ టాపిక్ ఏంటి అంటే చూడండి, అది ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా. సో యాడ్జెక్టివ్స్తో కనెక్ట్ అయినటువంటి మరొక గ్రామర్ టాపిక్ ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మనం తీసుకుంటాం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ కూడా ఎక్కువగా యాడ్జెక్టివ్స్గా మనం తీసుకుంటాం. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా మనం యాడ్జెక్టివ్స్గా తీసుకుంటాం. ఉదాహరణకి చూడండి, ఇక్కడ టాల్ అనే పదాన్ని తీసుకుంటే ఈ టాల్ అనే పదాన్ని మనం దేని కింద తీసుకుంటామంటే యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాం. అప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎలా చెప్తామంటే ఈజ్ యాజ్ టాల్ యాజ్ సురేష్ అని అంటాం. ఓకేనండి. సో అదేవిధంగా సురేష్ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ సంబడి అని చెప్తాం. ఆ తర్వాత ప్రభాస్ ఈజ్ టాలర్ దాన్ మహేష్ బాబ్ అని చెప్తాం. ఓకేనండి. సో అంటే టాలర్ అనే దాన్ని కూడా మనం యాడ్జెక్టివ్గా తీసుకుంటాం. టాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో దానిని కూడా మనము యాడ్జెక్టివ్గానే తీసుకుంటాం. సో కాబట్టి ఓకేనండి, ఈ యాడ్జెక్టివ్స్తో లింక్ అయినటువంటి గ్రామర్ టాపిక్ మరొకటి ఏంటి అనంటే అది మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, యాడ్వర్బ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటండి యాడ్వర్బ్స్ తీసుకుంటాం. యాడ్వర్బ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే యాడ్వర్బ్స్ కూడా మనము 9 or 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. వీటిని యాడ్వర్బ్స్ని కూడా. మరి ఈ యాడ్వర్బ్స్ని డెఫినేషన్ ఏంటంటే ఈ యాడ్వర్బ్స్ వెర్బును కానీ యాడ్జెక్టివ్ని కానీ అనదర్ యాడ్వర్బ్ను కానీ క్వాలిఫై చేస్తూ ఉంటుంది. ఓకేనండి. వెర్బును కానీ. సో ఇప్పుడే మనం చూసాం చూడండి, హీ సాంగ్ మెలోడియస్. రెండోది మనం దేన్ని తీసుకుంటామంటే మెలోడియస్. ఇక్కడ చూడండి, హీ సాంగ్ మెలోడియస్లీ, రెండోది వచ్చేసి మెలోడియస్. ఇప్పుడు మనము రైట్ ఈ రెండిట్లో మెలోడియస్లీ తీసుకుంటామా మెలోడియస్ తీసుకుంటామా అంటే ఎలా చెప్తాము? హీ సాంగ్ మెలోడియస్లీ అనాలా, హీ సాంగ్ మెలోడియస్ అనాలా అంటే ఓకేండి. ఈ విధంగా కూడా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి వస్తాయి. ఓకేనండి. రెండోది సెంటెన్సెస్లో అండర్లైన్ చేస్తూ ఉంటాడు. ఏ విధంగా? సో చూడండి, ఇక్కడ హీ
హీ వాక్డ్ స్లోలీ. సో ఇక్కడ ఈ యొక్క సెంటెన్స్లో స్లోలీ అనే పదాన్ని అండర్లైన్ చేస్తాడు. అప్పుడు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాడు, నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా అని అడుగుతాడు. సో అప్పుడు దీన్ని మనం దేని కింద తీసుకుంటామంటే యాడ్వర్బ్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక చూడండి, ఈ ఫస్ట్ సెంటెన్స్లో మరి మన ఆన్సర్ ఏమవుతుంది, మెలోడియస్లీ అవుతుందా, మెలోడియస్ అవుతుందా అంటే చూడండి, ఇక్కడ ఉన్న వెర్బ్ ఏంటి, మెయిన్ వెర్బ్. ఇట్ ఈస్ నాట్ ఏ స్టేటివ్ వెర్బ్. ఓకేనండి, అది డైనమిక్ వెర్బ్ కింద తీసుకుంటాం. కాబట్టి డైనమిక్ వెర్బ్ తర్వాత వచ్చేది ఏమవుతుంది అని అంటే యాడ్వర్బ్ని తీసుకుంటాం. కాబట్టి మెలోడియస్లీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మెలోడియస్ని మనం తీసుకోము. అంటే మెలోడియస్ అనే దానినేమో యాడ్జెక్టివ్ అని అంటాము, మెలోడియస్లీ అనే దానినేమో యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. అంటే చూడండి, స్టేటివ్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రావాలి, మెయిన్ వెర్బ్ తర్వాత ఓకే, డైనమిక్ వెర్బ్ తర్వాత ఏది రావాలి అని అంటే యాడ్వర్బ్ రావాలి. ఓకే, సో ఈ విధంగా కూడా మనకి ఎగ్జామ్కి అడుగుతున్నాడు. సో ఒకటి అండర్లైన్ చేసి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు అంటే, నేను ఇక్కడ మీకు ఈజీ వర్డ్స్ ఇచ్చా, కానీ ఎగ్జామ్లో కొంచెం డిఫికల్ట్ పదాలని అడగటానికి అవకాశం ఉంది. ఓకేనా. సో రెండో విధానంలోనేమో మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రావాలా, యాడ్వర్బ్ రావాలా. సో ఈ విధంగా కూడా మనల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరి ఈ యాడ్వర్బ్స్ ఎన్ని ఉన్నాయి, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఓకే, యాడ్వర్బ్ ఆఫ్ టైము, ప్లేసు, మేనరు, క్వాంటిటీ, రిలేటివ్ యాడ్వర్బ్స్. ఓకేనండి, ఈ విధంగా మనకి చాలా యాడ్వర్బ్స్ ఉన్నాయి. సో వాటిని మనం తర్వాత నేర్చుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే వెర్బ్ అనే టాపిక్. వెర్బ్ అంటే ఏంటి, క్రియ, అంటే పనిని తెలియజేసే పదాన్ని మనము వెర్బ్ అని చెప్పుకుంటాం. దేనినండి, పనిని తెలియజేసే పదాన్ని మనము వెర్బ్ కింద తీసుకుంటాం. మరి ఈ వెర్బ్స్ ఎన్ని రకాలు అంటే చూడండి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ వచ్చేసి 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి మెయిన్ వెర్బ్స్ అనేవి థౌజండ్స్లో మనకి ఉన్నాయి. ఆ మెయిన్ వెర్బ్స్ అనేవి అంటే V1, V2, V3 వీటిని మనము మెయిన్ వెర్బ్స్ అని మనం చెప్పుకుంటాము. ఈ వెర్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే పార్ట్ అని మనం గమనించాలా. సో హెల్పింగ్ వెర్బ్స్ అని 24. సో ఇక్కడ మనం వెర్బ్స్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ స్టేటివ్ వెర్బ్స్ అంటాం. స్టేటివ్ వెర్బ్స్ అంటే ఏంటి అంటే, ఏ వెర్బ్స్ అయితే కంటిన్యూస్ టెన్స్లో రాసుకోలేమో వాటిని స్టేటివ్ వెర్బ్స్ అంటాం. రెండోది డైనమిక్ వెర్బ్స్ అంటాం. డైనమిక్ వెర్బ్స్ అంటే ఏ పదాలనైతే కంటిన్యూస్ టెన్స్లో రాసుకుంటానికి అవకాశం ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే డైనమిక్ వెర్బ్స్ అంటాం. తర్వాత లెక్సికల్ వెర్బ్స్ ఆర్ మెయిన్ వెర్బ్స్ అని అంటాం. ఈ లెక్సికల్ వెర్బ్స్ని లేదా మెయిన్ వెర్బ్స్ని మనం మరలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఎలాగా అనంటే రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఓకేనండి. ఆ తర్వాత మరలా మనము ఓకేనండి ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ కింద డివైడ్ చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ది కనుక మనం తీసుకుంటే ఫైనైట్ వెర్బ్, నాన్ ఫైనైట్ వెర్బ్ కింద డివైడ్ చేసుకుంటాం. ఇంకా మనం తీసుకుంటే హెల్పింగ్ వర్బ్స్ 24. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ని మరలా మనం ఏ విధంగా డివైడ్ చేసుకుంటామంటే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. మరలా ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ని బీ ఫార్మ్స్ అని, డూ ఫార్మ్స్ అని, హ్యావ్ ఫార్మ్స్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు వచ్చే విధానం ఎలా ఉందనంటే చూడండి, వాజ్ అనే పదాన్ని ఇచ్చి ఇది మరి బీ ఫామ్ అవుతుందా, డూ ఫామ్ అవుతుందా, హ్యావ్ ఫామ్ అవుతుందా అని గతంలో ఒక డిఎస్సిలో ఎగ్జామ్లో అడగటం జరిగింది. అంటే వాస్ అనేది బీ ఫామ్ అవుతుందా, డూ ఫామ్ అవుతుందా, హ్యావ్ ఫామ్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో కాబట్టి అక్కడ డెఫినేషన్స్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, డెఫినేషన్స్ కూడా. సో కాబట్టి ఇది మనం బీ ఫామ్ కింద తీసుకుంటాం. యామ్, ఈజ్, ఆర్, వజ్, ఓకేనండి, వర్, తర్వాత యామ్, వీటిని మనము బీ ఫార్మ్స్ కింద తీసుకుంటాం. తర్వాత ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. తర్వాత మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అవి కూడా ఓకేనండి, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్
అంటే హెల్పింగ్ వర్బ్స్ని 2 పార్ట్స్, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇక్కడ ఈ విధానంలో కూడా వెబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. మరి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. వెబ్స్ని కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా. సో మనం ఈ వెబ్స్ని మళ్ళా మనం చూడండి ఇక్కడ ఎలా చెప్తాము. సింగ్ అనే ఒక వెర్బ్ తీసుకుంటే సింగ్, సాంగ్, సంగ్ అంటే దీన్ని V1, V2, V3 అని అంటాం. V4 అనేది మళ్ళా సింగింగ్ అని అంటాం. V5ని మనము సింగ్స్ అని అంటాము. వీటన్నిటిని మనం ఏమంటామంటే దేని కింద తీసుకుంటామంటే లెక్సికల్ వర్బ్స్ లేదా మెయిన్ వర్బ్స్ కింద తీసుకుంటాం. మరి స్టేటివ్ వర్బ్స్ అంటే ఏంటి? స్టేటివ్ వర్బ్స్ అని అంటే వాటిని మనము కంటిన్యూస్ టెన్స్లో రాసుకోలేము. మరి అవి ఏంటి అని అంటే ఈ స్టేటివ్ వర్బ్స్ని మనం వివిధ భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఎట్లాగా? వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలు. అంటే చూడండి, వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ లుక్, తర్వాత సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్ ఈ పదాలను మనము కంటిన్యూస్ టెన్స్లో రాసుకోలేము. అదేవిధంగా లవ్, లైక్, హేట్, డిస్లైక్, ఫర్గెట్, రిమెంబర్. ఓకేనండి. సో ఇలాంటి పదాలన్నిటిని కూడా మనం స్టేటివ్ వర్బ్స్ కింద తీసుకుంటాం. వాటిని కంటిన్యూస్ టెన్స్లో రాసుకోలేము. వాటిని మనం స్టేటివ్ వర్బ్స్ అంటాం. వీటిని మనం లెక్సికల్ వర్బ్స్ అని అంటాం. ఓకేనా. సో ఓకేనండి. సో ఇది మరి ఫైనైట్ వెర్బు, ట్రాన్సిటివ్ వెర్బు, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం. అంటే ఒక వాక్యములో ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఆబ్జెక్టు లేనటువంటి వాటిని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కింద తీసుకుంటాం. సో ఇవి ఎక్కడ మనకు ఉపయోగము ఈ వెర్బ్స్ అంటే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో ఆ వెర్బు ట్రాన్సిటివ్ వెర్బా ఇంట్రాన్సిటివ్ వెర్బా అని మనం చెక్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసుకోగలుగుతాము. ఉదాహరణకి చూడండి, గో అనే మనము ఈ గోస్ దేర్ అన్నాము. మరి ఈ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చుకోగలుగుతామా? మార్చుకోలేము. ఎందుకని? గోస్ అనే వెర్బ్ను మనం దేని కింద తీసుకుంటామంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కింద తీసుకుంటాము. కాబట్టి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ ఎలా ఉంటాయి? ఓకేనండి. సో మరి దానిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకోవాలి. సో దాని నుంచి డెఫినేషన్ నుంచి బిట్ అడగడానికి కూడా మనల్ని అవకాశం ఉంది. సో ఓకేనా. సో ఇలా చెప్పుకుంటా పోతే మనకి టాపిక్ ఎక్కువ అవుతుంది. కాబట్టి జస్ట్ సింపుల్గా ఏ టాపిక్స్ ఉన్నాయని మనం చూస్తున్నాం. సో మనకి వెర్బ్స్ అనే టాపిక్ మనకి ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎయిత్ టాపిక్ వద్దాం. సో ఈ ఎయిత్ టాపిక్ ఏంటి? మోడల్స్ అంటే ఏంటి? మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, వెర్బ్స్ అనే పార్ట్ని మనం తీసుకుంటే అందులో భాగమే మనకి మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ని చూడండి, వుడ్, షుడ్, ఓకేనండి, కెన్, కుడ్, మే, మైట్ ఇలాంటి వాటిని మనం దేని కింద తీసుకుంటామంటే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ కింద తీసుకుంటాం. సో కంపల్సరీగా ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ వద్దాం, 9th టాపిక్. అదేంటి? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఏంటండి? సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ ఈజ్ కమింగ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈజ్ కమింగా ఆర్ కమింగా? సో చూడండి, అప్పుడు ఈజా ఆరా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఈ విధంగా అడుగుతాడు. అప్పుడు మనం దేనిని తీసుకుంటాం ఇక్కడంటే ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ ఇద్దరు కూడా ఒకటే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఈజ్ కింద తీసుకుంటాం. ఓకేనండి. ద ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ ఈజ్ కమింగ్. ఎందుకని? ఈ ప్రిన్సిపలే మరియు ఈ ప్రిన్సిపల్ అనే వ్యక్తే సెక్రటరీ కూడా. అదే ఒకవేళ ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపల్ అండ్ ద సెక్రటరీ అన్నాడు అనుకో, అప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ రావాలా? అప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలా? అంటే ఈ సబ్జెక్టుకి ముందల ద, రెండో సబ్జెక్టుకి ముందల ద లేదా ఏ ఆర్ యాన్ అనేవి ఉంటే అప్పుడు అవి
2 సబ్జెక్ట్స్గా కన్సిడర్ చేసి ప్లూరల్లో మనం హెల్పింగ్ వెర్బ్ రాసుకోవాలా, అది మనం తర్వాత చూద్దాం. సో ఈ విధంగా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనం 10th పార్ట్కి వద్దాం. చూడండి ఇక్కడ నాన్ ఫైనైట్స్. నాన్ ఫైనైట్స్ అంటే ఏంటి? ఇది కూడా వెర్బులో భాగమేనండి. నాన్ ఫైనైట్స్ అనేది కూడా వెర్బులో భాగమే. అసలు నాన్ ఫైనైట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే చూడండి ఇక్కడ ఇన్ఫినిటివ్ని మనం తీసుకుంటాం. సో ఇన్ఫినిటివ్ అనేది నాన్ ఫైనైట్ వెర్బు. అదేవిధంగా మనం సెకండ్ కనుక తీసుకుంటే జెరండ్. ఫస్ట్ వన్ ఇన్ఫినిటివ్, సెకండ్ వన్ జెరండ్, థర్డ్ వన్ వచ్చేసి పార్టిసిపల్. ఈ మూడిటిని మనము దేని కింద తీసుకుంటామంటే నాన్ ఫైనైట్ వెర్బ్స్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గతంలో మనల్ని ఈ డిఎస్సి రెండవది టెట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే ఇది జెరండ్ అవుతుందా లేదా పార్టిసిపుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఎగ్జామ్లో గతంలో అడిగాడు. సో కాబట్టి కంపల్సరీగా ఒకరండి ఈ టాపిక్ను మనం నేర్చుకోవాలా. దీని నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో ఇక్కడ చూడండి మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఇన్ఫినిటివ్ ప్లస్ జెరండ్ ఈ రెండు కూడా నౌన్గా వర్క్ చేస్తాయి, అంటే నౌన్గా ఫంక్షన్ చేస్తాయి. మరి పార్టిసిపుల్ అనే దాన్ని మనము దేని కింద తీసుకుంటామంటే యాడ్జెక్టివ్ కింద తీసుకుంటాము. ఇవి 3 కూడా నాన్ ఫైనైట్ వెర్బు. ఎందుకు నాన్ ఫైనైట్ వెర్బు అని అంటే అంటాము అనంటే అవి సబ్జెక్టు ప్రకారముగా, రెండవది టెన్స్ ప్రకారముగా వాటి రూపము చేంజ్ అవ్వదు. సబ్జెక్టు అనుసారంగా, టెన్స్ అనుసారంగా వాటి రూపము మారదు. కాబట్టి దాన్ని నాన్ ఫైనైట్ వెర్బ్ అని మనం చెప్పుకుంటాం. ఖచ్చితంగా మనము ఒకరండి జెరండా పార్టిసిపుల్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. గతంలో చాలాసార్లు మనకి ఈ టాపిక్ నుంచి ఒకరండి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఓకేనా. సో మన 10th టాపిక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 11th టాపిక్కి వద్దాం. 11th టాపిక్ ఏంటండి? సో 11th టాపిక్ కనుక చూస్తే రిపోర్టెడ్ స్పీచ్. ఏ స్పీచ్? రిపోర్టెడ్ స్పీచ్. ఇది మనందరికీ తెలిసిందే. ఒకరి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. కంపల్సరీగా ఈ యొక్క డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 1 మార్క్ మాత్రం కంపల్సరీగా వచ్చింది. ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా రావటానికి అవకాశం ఉంది. మూడోది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి ఈ రిపోర్టెడ్ స్పీచ్ మనం నేర్చుకోవాలా. ఈ రిపోర్టెడ్ స్పీచ్లో మనం ఒక సెంటెన్స్ని, అసర్టివ్ సెంటెన్స్ని ఒకరండి మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. మళ్ళా ఈ అసర్టివ్ సెంటెన్స్ని నెగిటివ్లో ఇస్తే దానిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఎన్ని అనంటే 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి? అసర్టివ్ సెంటెన్సు, ఇంట్రాగేటివ్ సెంటెన్సు, ఇంపరేటివ్ సెంటెన్సు, ఎక్స్క్లమేటరీ సెంటెన్సు, ఆప్టేటివ్ సెంటెన్స్. మొత్తం ఎన్ని? 5 సెంటెన్సెస్ వస్తాయి. ఈ 5 సెంటెన్సెస్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. ఓకేనండి. ఏంటి? అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఓకే, ఎక్స్క్లమేటరీ, ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ ఏంటంటే ఏంటి? బ్లెస్సింగ్కి, కర్సింగ్కి మనం యూజ్ చేస్తాం. ఓకేనా. బ్లెస్సింగ్కి, కర్సింగ్కి యూజ్ చేస్తాం. హీ సెడ్ గుడ్ మార్నింగ్ అని అన్నాడు అనుకో. ఉదాహరణకి చూడండి, హీ సెడ్ గుడ్ మార్నింగ్ అని అంటాడు. ఇన్వర్టెడ్ కామాస్, హీ సెడ్ గుడ్ మార్నింగ్ అని అంటాడు. అప్పుడు మనం దాన్ని ఆన్సర్ ఎలా తీసుకుంటాం ఇండైరెక్ట్ స్పీచ్లు అంటే హీ విష్డ్ గుడ్ మార్నింగ్, హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్ అని అంటాం. ఓకేనండి. సో ఇంకా మనం తీసుకుంటే చూడండి ఇక్కడ హీ సెడ్ మే యూ లీవ్ లాంగ్ అంటాడు. అప్పుడు ఈ సెంటెన్స్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలా చెప్పండి. ఓకేనండి. హీ బ్లెస్డ్, ఓకేనా, హీ బ్లెస్డ్ దట్ ఐ మైట్ లివ్ లాంగ్. ఎట్లా? హీ బ్లెస్డ్ దట్ ఐ మైట్ లివ్ లాంగ్ అని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. సో కాబట్టి ఈ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్లో 5 సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. వాటిని కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. ఈ టాపిక్ నుంచి 1 or 2 మార్క్స్కి ఎగ్జామ్కి ఖచ్చితంగా వస్తాయి. ఓకేనండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కనుక చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.
చూడండి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఏంటి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా మనకి 1 మార్క్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మనము చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. మరలా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి 5 మోడల్స్ ఉంటాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎన్ని మోడల్స్ ఉంటాయి? 5 మోడల్స్ ఉంటాయి. ఆ 5 మోడల్స్ను కూడా కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. సో ఓకేనండి, ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇకపోతే 13 చాప్టర్ కనుక చూస్తే అది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని అంటాం. ఏంటిది? యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నుంచి ఖచ్చితంగా మనకి ఈ టాపిక్ నుంచి కూడా 1 or 2 మార్క్స్కి, ఒక్కొక్కసారి మనం చెప్పలేమండి, ఒక్కొక్కసారి 1 మార్క్కే ఇస్తాడు, ఒక్కొక్కసారి 2 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఈ యొక్క గ్రామర్ టాపిక్ నుంచి 1 మార్క్ కూడా ఇచ్చే అవకాశం లేదు. అంటే మరి పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనకి సిలబస్ ఇస్తాడు, ఈ సిలబస్ మొత్తం నేర్చుకుంటే ఓకేనండి, ఒక్కొక్కసారి ఈ యాడ్వర్బ్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, లేదా యాడ్వర్బ్స్ నుంచి అసలు క్వశ్చన్ రాకపోవచ్చు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక్కొక్కసారి 2 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి అసలు ఇగిపోవచ్చు. అంటే ఒక టాపిక్లో ఎక్కువ మార్క్స్ ఇస్తే మరొక టాపిక్లో తగ్గిస్తాడు. కాబట్టి ఇందులో ఈ లేదని మనం ప్రశ్నించడానికి మనకి రైట్ లేదు. ఓకేనా? సో కాబట్టి ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా మనము నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మనకి ఈ రిపోర్టెడ్ స్పీచ్ లాగా 5 సెంటెన్సెస్ని మనం ఇక్కడ కన్వర్ట్ చేయలేము. సో అయితే ఈ టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు క్లియర్గా నేర్చుకుంటాం. సో ఓకే, ఎనీహో 13 చాప్టర్ వచ్చేసి మనకి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని మనకు తెలిసింది. సో ఇప్పుడు 14 చాప్టర్ కనుక చూస్తే ప్రిపోజిషన్ అని అంటాము. సో చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ అంతటిలో కూడా కొంచెం కాంప్లెక్స్గా డిఫికల్ట్గా ఉంది టాపిక్ ఏదైనా అంటే అది ప్రిపోజిషన్ కింద తీసుకుంటాం. ఈ ప్రిపోజిషన్ అనేది చూడండి, ఒక ప్రిపోజిషన్ ఎట్ అనే దాన్ని తీసుకుంటే దరిదాపు 10-12 సందర్భాలలో మనం ఈ ప్రిపోజిషన్ని ఎట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. సో కాబట్టి ప్రిపోజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ప్రిపోజిషన్ టాపిక్ నుంచి 2 మార్క్స్కి వస్తుంది. ఓకేనండి, 2 మార్క్స్కి అడగటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. లేదు అని అంటే అట్లీస్ట్ 1 మార్క్కైనా టచ్ చేయకుండా మనకి పేపర్ ఉండదు. సో ఓకేనా, ఈ ప్రిపోజిషన్ కూడా ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. సింపుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, ఫ్రేజల్ ప్రిపోజిషన్ అని మనం చెప్పుకుంటాం. పార్టిసిపుల్ ప్రిపోజిషన్ అవి ఓకేనండి పెద్దగా అవసరం లేదు. మెయిన్గా అయితే మనం ఈ 3టిని తీసుకుంటాం. సో ఈ ప్రిపోజిషన్ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్కి అడగటానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఇది ఇప్పుడు మనం 15th చాప్టర్కి వద్దాం. ఈ కంజంక్షన్స్ ఏంటంటే 15th చాప్టర్ వచ్చేసి కంజంక్షన్స్ అంటే సముచ్చయము అని అంటాము. ఈ కంజంక్షన్స్ని ప్రధానముగా మరలా 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. ఏంటి అవి అని అంటే, సో చూడండి, కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పుకుంటాం. మరి ఈ కంజంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ ఏంటి అని అంటే క్లాజెస్. ఏ క్లాజెస్ అని అంటే చూడండి, సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజెస్ కూడా ఈ కంజంక్షన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఏమో కాంపౌండ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము. మరి సబార్డినేటివ్ కంజంక్షన్స్ ఏమో డిపెండెంట్ క్లాజ్లో యూజ్ చేస్తాము. ఓకేనండి, సో కంపల్సరీగా మనకి కంజంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి మరొక గ్రామర్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మెయిన్ క్లాజు అండ్ సబార్డినేట్ క్లాజెస్. మరలా మనం తీసుకుంటే సింపుల్ సెంటెన్సు, కాంప్లెక్స్ సెంటెన్సు, కాంపౌండ్ సెంటెన్సెస్ కూడా మ్యాక్సిమంగా చూడండి ఈ కంజంక్షన్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కంజంక్షన్స్ ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అని మనం గమనించాలి. సో ఇక 16th ఓకేనండి, 16th చాప్టర్ కనుక చూస్తే కండిషనల్స్ అంటే షరతులు అని చెప్పుకుంటాం. మరి ఈ కండిషనల్ క్లాజెస్ అని చెప్పుకుంటాం.
ఓకే, కండిషనల్ క్లాజు లేదా ఇఫ్ క్లాజ్ అని మనం చెప్పుకుంటాం. ఏంటి అండి? కండిషనల్ క్లాజు లేదా మనం దీనినే ఏమంటాము అంటే ఇఫ్ క్లాజ్ అని కూడా చెప్పుకుంటాము. మరి ఇవి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఇఫ్ క్లాజ్ అంటే 4 మోడల్స్ ఉన్నాయి. జీరో కండిషన్, ఓపెన్ కండిషన్, ఇమాజినరీ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఈ 4 కండిషన్స్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి ఈ కండిషన్స్ నుంచి రీసెంట్గా ఎలా అడుగుతున్నాడంటే బిట్టు, ఓకేనండి, ఓపెన్ కండిషన్ తీసుకొని అది ఏ టెన్స్లో ఉపయోగిస్తామో అని అడుగుతున్నాడు. అంటే ఏ టెన్స్లో ఉంటుంది ఓపెన్ కండిషన్ అనగా చూడండి ఇక్కడ, ఇఫ్ ఐ సింగ్ ఏ సాంగ్ ఐ విల్ గెట్ ఏ ప్రైజ్ అని అంటాడు. ఐ విల్ గెట్ ఏ ప్రైజ్ అంటాడు. సో మరి ఈ ఓపెన్ కండిషన్ని ఏ టెన్స్లో రాసుకుంటాము అంటే ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాము. మరి ఇది ఏ టైమును చూపిస్తుంది? ఫ్యూచర్ టైమును చూపిస్తుంది. అంటే అడిగే విధానము ఎగ్జామ్లో మారుతుందండి. ఓకేనా? అడిగే విధానం ఎగ్జామ్లో మారుతుంది. మరి ప్రీవియస్గా ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే V2 + వుడ్ అనేది ఏ కండిషనల్ క్లాజ్ అవుతుంది అని అడిగాడు ప్రీవియస్ ఎగ్జామ్లో. అప్పుడు ఇది ఏ కండిషన్ అవుతుంది? ఇమాజినరీ కండిషన్ కింద తీసుకుంటాం. సెకండ్, ఓకే, థర్డ్ ఇమాజినరీ కండిషన్ కింద తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్గా V2 + వుడ్ ఇచ్చి ఏ కండిషన్ అని అడుగుతున్నాడు. మరి ఈ కండిషన్ మనం తెలియాలి అని అంటే వాటి యొక్క స్ట్రక్చర్స్ తెలిస్తే అది ఏ కండిషనో మనం గుర్తించవచ్చు. ఒకటి ఈ విధంగా అడుగుతున్నాడు. రెండోది ఇది ఏ టెన్సు లేదా ఏ టయాన్ని చూపిస్తుంది. టెన్స్ ఏమో సింపుల్ ప్రజెంట్ టెన్సు, టైం ఏమో ఫ్యూచర్ టైంను చూపిస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఎగ్జామ్లో నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రామర్ టాపిక్కి వెళదాం. సో చూడండి ఇక్కడ 17th కనుక వస్తే సినానిమ్స్ అని అంటాం. అంటే ఇక్కడ నుంచి మనం మ్యాక్సిమంగా దేనిని తీసుకుంటామంటే వెర్బ్స్. ఓకే అండి, వొకాబులరీ కింద తీసుకుంటాం. ఏ పార్ట్ అంటాం? వొకాబులరీ అని అంటాం. ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ వీటిని మ్యాక్సిమంగా మనము వొకాబులరీ కింద తీసుకోవచ్చు. అప్పుడు సినానిమ్స్ అంటే ఏమంటాం మనం? పర్యాయ పదాలు అని అంటాం. ఓకే, చూడండి, సిమిలర్, ఐడెంటిఫై ద సిమిలర్ మీనింగ్ అని అంటాడు. ఒక వర్డ్ ఇచ్చేసి ఐడెంటిఫై ద సిమిలర్ మీనింగ్. ఓకేనా? ఆ ఐడెంటిఫై ద సిమిలర్ మీనింగ్ అంటాడు. అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాన్ని ఐడెంటిఫై చేయమంటాం. సో ఈ పర్యాయ పదాలు మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో కాబట్టి మనకు తెలిసిందే. రెండవది చూడండి, 18th చాప్టర్ కనుక తీసుకుంటే అది యాంటోనిమ్స్ కనుక యాంటోనిమ్స్ అని అంటాం. యాంటోనిమ్స్నే మనం ఏమంటామంటే ఆపోజిట్ వర్డ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వ్యతిరేక పదార్థాలు. ఏదైనా ఒక పదం ఇచ్చి దానికి వ్యతిరేక అర్థాన్ని ఐడెంటిఫై చేయమని మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకేనండి. సో కాబట్టి దీనిని మనము యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్ కింద తీసుకుంటాం. ఇక 19th చాప్టర్ కనుక వస్తే ఫ్రేజల్ వెర్బ్స్. ఫ్రేజల్ వెర్బ్స్ మనకి తెలిసినవి ఏంటి? చూడండి, లుక్ ఎట్, లుక్ డౌన్, లుక్ అప్, లుక్ ఇంటూ, లుక్ ఆఫ్టర్, ఇలాంటి పదాలను మనం ఏమంటామంటే ఫ్రేజల్ వెర్బ్స్ అని అంటాము. ఓకేనండి, ఫ్రేజల్ వెర్బ్స్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, యాంటోనిమ్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సినానిమ్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్కి, అదేవిధంగా యాంటోనిమ్స్ నుంచి కూడా 1 or 2 మార్క్స్కి ఒకరండి వచ్చే అవకాశం ఉంది. వచ్చే అవకాశం కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఒక్కొక్కసారి 2 మార్క్స్కి ఇస్తున్నాడు, ఒక్కొక్కసారి 1 మార్క్కి ఇస్తున్నాడు. సో కాబట్టి గమనించాలి. ఈ ఫ్రేజల్ వెర్బ్స్ నుంచి కూడా 2 మార్క్స్కి అడగటానికి అవకాశం ఉంది. ఫ్రేజల్ వెర్బ్స్ మనం చెప్పుకున్నాం ఏమని? లుక్ ఎట్, లుక్ డౌన్, లుక్ ఇంటూ, లుక్ ఆఫ్టర్. సో ఈ విధంగా వచ్చే పదాలను మనం ఏమంటామంటే ఫ్రేజల్ వెర్బ్స్ అని అంటాము. మరి ఎన్ని మార్కులకి రావడానికి అవకాశం ఉంది? 2 or 1 మార్క్కి ఖచ్చితంగా మాత్రం వస్తుంది. ఓకేనా? తర్వాత 20 చూడండి, 20 చాప్టర్ వచ్చేసి మనకి రిలేటెడ్ ఫెయిర్ ఆఫ్ వర్డ్స్. సో చూడండి, ఇప్పుడు 20th చాప్టర్ కనుక మనం తీసుకుంటే రిలేటెడ్ ఫెయిర్ ఆఫ్ వర్డ్స్. రిలేటెడ్ ఫెయిర్స్ ఆఫ్ వర్డ్స్ అంటే ఎలా ఉంటుంది అని అంటే హాస్పిటల్ అనే పదాన్ని తీసుకుంటాడు, దానికి మ్యాచ్ అయ్యే పదం ఏమిటిది? డాక్టర్.
అదేవిధంగా స్కూల్ అనే పదాన్ని తీసుకుంటాడు, దానికి మ్యాచ్ అయ్యే మరొక పదం ఏంటి స్కూల్కి? టీచర్. ఓకేనండి. సో ఈ విధంగా ఈ రిలేటెడ్ ఫెయిర్స్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా? సో అది తర్వాత 21 చాప్టర్ కనుక తీసుకుంటే 21st చాప్టర్ కనుక ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, జాతీయాలు మనకు తెలిసిందే కదా. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఓకేనా? సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఇలాంటి పదాలను మనం ఏమంటామంటే ఇడియమ్స్, జాతీయాల కింద తీసుకుంటాం. సో ఖచ్చితంగా మనకి ఈ ఇడియమ్స్ నుంచి కూడా 2 మార్క్స్కి లేదా అట్లీస్ట్ 1 అనేది మాత్రం 1 మార్క్ మాత్రం కంపల్సరీగా టచ్ చేస్తాడు. ఓకేనండి. ఒక్కొక్కసారి 2 మార్క్స్కి ఇస్తాడు, ఒక్కొక్కసారి 1 మార్క్ ఇస్తాడు. తర్వాత 22nd చాప్టర్ కనుక తీసుకుంటే చూడండి, ప్రావెబ్స్ అని అంటాం. ప్రావెబ్స్ అంటే ఏంటి? సామెతలు అని అంటాం. ఏ బార్కింగ్ డాగ్, ఓకేనండి, ఏ బార్కింగ్ డాగ్ సెల్ డౌన్ బైట్స్. ఓకేనండి, ఏ బార్కింగ్ డాగ్ సెల్ డౌన్ బైట్స్ అని అంటాడు. ఇలాంటి పదాలను మనం దేని కింద తీసుకుంటామంటే ప్రోవర్బ్స్ కింద తీసుకుంటాము. సో ఓకే, దీని నుండి కూడా మనకి ఒక 1 మార్క్కి అడగటానికి అవకాశం ఉంది. సో ఇక 23rd చాప్టర్ కనుక తీసుకుంటే యూజ్ ఆఫ్ వర్డ్స్ చూసింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్, అంటే సరి అయిన పదాలను కనుగొనండి అని అంటాడు. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఇవ్వచ్చు. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఇచ్చేసి అందులో ఏ వెర్బ్ షూట్ అవుతుంది అని అడుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి ఓకేనండి, చూసింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అనే దాని నుంచి కూడా మనకి 1 మార్క్కి రావడానికి అవకాశం ఉంది. సో తర్వాత చూడండి, ఇక్కడ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. వర్డ్స్ ఆఫెన్, తరచుగా కన్ఫ్యూజ్ అయ్యే పదాలు. అసలు ఇదేంటి అని అంటే హోమోనిమ్స్, హోమోఫోన్స్ అంటాడు. ఓకేనండి. సో వీటిని ఏమంటాం మనము? హోమోఫోన్స్ లేదా హోమోనిమ్స్ అని చెప్పుకుంటాం. వాటిల్నే కన్ఫ్యూజ్ వర్డ్స్ అంటాం. ఖచ్చితంగా దీని నుంచి మాత్రం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఇది హోమోఫోన్స్ ఆర్ హోమోనిమ్స్ అని మనం జ్ఞాపకం చేసుకొని ఈ టాపిక్ను కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి. తర్వాత 25th టాపిక్ వద్దాం. ఏంటి అది అంటే సెంటెన్స్ అరేంజ్మెంట్. సెంటెన్స్ అరేంజ్మెంట్ అంటే ఒక 4 వాక్యాలను ఇస్తాడు. ఆ 4 వాక్యాలని డిజార్డర్లో ఇచ్చి ఆ 4 వాక్యాల్ని ఆర్డర్లో పేర్చమని అడుగుతాడు. దాన్నే మనం ఏమంటామంటే సెంటెన్స్ అరేంజ్మెంట్ అని చెప్తాను, లేదా జంబుల్డ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్లో కూడా ఏం చేస్తాడంటే ఒక 4 వాక్యాలని డిజార్డర్లో ఇచ్చి ఏ వాక్యం తర్వాత ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ అనేది వస్తుంది అనేది ఆర్డర్లో పేర్చమంటాడు. దీన్నే మనం ఏమంటాం అంటే సెంటెన్స్ అరేంజ్మెంట్ అంటాము. దీని నుంచి కూడా 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక తర్వాత 26th చాప్టర్ కనుక తీసుకుంటే సెంటెన్స్ కంప్లీషన్ యూజింగ్ అప్రోప్రియేట్, ఓకేనండి, అప్రోప్రియేట్ ఫిల్లర్స్ అని అంటాం. అంటే చూడండి, ఇక్కడ సెంటెన్స్ కంప్లీషన్ అంటే ఏదైనా ఒక వాక్యాన్ని కంప్లీట్ చేయమని అడుగుతాడు. అంటే మిస్సింగ్ లెటర్స్ ఇస్తాడు ఆ సెంటెన్స్లో మిస్సింగ్ లెటర్స్ ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. సో ఏ వర్డ్ షూటబుల్ అవుతుందో దాన్ని మనము ఓకేనండి పికౌట్ చేసి ఓకే ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటామంటే సెంటెన్స్ కంప్లీషన్ అని అంటాము. ఓకేనా? ఒక మిస్సింగ్ లెటర్ ఇస్తాడు, దాన్ని మనము కరెక్ట్ ఆన్సర్ పికౌట్ చేసి రాయాలా. సో ఇది 26th. తర్వాత 27th చాప్టర్ కనుక తీసుకుంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని అంటాం. అంటే సెంటెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఎగ్జామ్లో ఏ విధంగా అడగటానికి అవకాశం ఉందంటే చూడండి, ఇట్ ఈస్ టైమ్ వి గో అంటాడు. ఈ సెంటెన్స్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే రాంగ్ అవుతుంది. ఎందుకని? ఇట్ ఈస్ టైం తర్వాత వచ్చే వెర్బ్ ఏమవ్వాలి అని అంటే V2 అవ్వాలి. వచ్చే వెర్బ్ ఏమవ్వాలో V2 అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ టైమ్ వెంట్. ఓకే, వెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా రావటాన్ని మనం ఏమంటామంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కింద తీసుకుంటాం. ఇక 28th చాప్టర్ కనుక తీసుకుంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే 2లో ఇచ్చి సో దట్లోకి మార్చమనొచ్చు. అదేవిధంగా మనకి క్లాజెస్ ఉన్నాయి. అంటే ఎక్కడంటే సింపుల్ సెంటెన్స్ని
కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చమని అడగచ్చు. కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చేసి మరి కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చమనటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఇకపోతే చూడండి, ఈ సెంటెన్సెస్ నుంచి కూడా 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక 29th చాప్టర్కి వద్దాం. సో ఏంటిది? రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకు తెలిసిందే. కాంప్రహెన్షన్ అంటే మనము అర్థం చేసుకోవటం అని అంటాం. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఒక 5 మార్క్స్ దాకా. ఆ ప్యాసేజ్ చదివి దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని ఆ ప్యాసేజ్లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ ప్యాసేజ్ అర్థమైతే మనకి ఆ 5 క్వశ్చన్స్ మీనింగు ఓకేనండి, ఆన్సర్స్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది అప్ టు 5 మార్క్స్ దాకా ఇవ్వటానికి అవకాశం ఉంది. సో ఓకేనండి, తర్వాత ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ మనం షార్ట్కట్లో ఏ విధంగా నేర్చుకోవచ్చో, ఎలా ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయొచ్చో మనం తర్వాత నేర్చుకుందాం. సో ఇక నెక్స్ట్ చాప్టర్కి వద్దాం. అదేంటి? 30. చూడండి, ఈ 30th చాప్టర్ కనుక తీసుకుంటే ఫంక్చువేషన్స్. ఫంక్చువేషన్స్ అంటే మనకు తెలిసిందే. అంటే కామా, ఫుల్ స్టాప్, సెమీకోలన్, ఓకేనండి, హైఫెన్, ఇన్వర్టెడ్ కామాసు, ఇవన్నీ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలుసుకోవటాన్ని మనం ఏమంటామంటే ఫంక్చువేషన్స్ అని అంటాం. ఓకేనండి. సో ఈ ఫంక్చువేషన్స్ టాపిక్ కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత సో 31st చాప్టర్ చూద్దాం. ఓకేనండి, మరి ఫంక్చువేషన్స్ అంటే ఎట్లా అడుగుతాడు ఎగ్జామ్లో? కామా అనేది ఎక్కడ ప్లేస్ చేస్తాం? సెంటెన్స్ అయిపోయిన తర్వాత, మరి సెంటెన్స్ స్టార్టింగ్లోనా, సెంటెన్స్ యొక్క విరామము స్టేజ్లోనా అని అడగటానికి ఎగ్జామ్లో అవకాశం ఉంది. కాబట్టి ఈ కామా అనేది మనము ఎక్కడైనా ఒకరండి విరామం తీసుకునేటప్పుడు ఆగి మళ్ళా దాన్ని కంటిన్యూ చేసేటప్పుడు ఆ ఆగిన ప్లేస్లో మనము కామా అనేది ప్లేస్ చేస్తాం. ఈ సెడ్ ఐ గో టు గుంటూరు అంటాం. ఈ సెడ్ తర్వాత మనం కామా అనేది డైరెక్ట్ స్పీచ్లో పెట్టుకుంటాం. సో ఈ విధంగా ఈ ఫంక్చువేషన్స్ కూడా యూస్ఫుల్. ఓకేనండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక 31st చాప్టర్కి వద్దాం. సో చూడండి, స్పెల్లింగ్ టెస్ట్. ఓకేనండి, ఈ స్పెల్లింగ్ టెస్ట్ నుంచి కూడా ప్రీవియస్లో మనకి 1 లేదా 2 మార్క్స్కి ఓకేనండి ఇచ్చాడు. సో కంపల్సరీగా ఈసారి కూడా 1 మార్క్కి టచ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే అండి, ఖచ్చితంగా ఈ స్పెల్లింగ్స్ కూడా మనం ఈజీగా నేర్చుకుందాము. ఓకే, ఏ విధంగా నేర్చుకోవచ్చో ఈజీగా మీకు చెప్తాను. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. అది 32 చాప్టర్. ఓకే, లాస్ట్ చాప్టర్ ఏంటి? స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఏవైనా 4 సెంటెన్సెస్ ఇచ్చి ఈ 4 సెంటెన్సెస్లో ఏది గ్రామాటికల్గా తప్పో ఆ తప్పు ఉన్నటువంటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమని అడుగుతాడు. మరొకసారి గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే తప్పు ఉన్నటువంటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమంటాడు. మరొక విధంగా ఎలా అడుగుతాడంటే యు ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈజ్ కరెక్ట్ గ్రామాటికల్లీ. గ్రామాటికల్గా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమంటాడు. సో దీని నుంచి కూడా 1 మార్క్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఫైనల్లో నేను చెప్పే విషయం ఏంటంటే, మరి ఇక్కడ 32 చాప్టర్స్ ఉన్నాయి కదా, ప్రతి చాప్టర్ని టచ్ చేస్తాడా అంటే ప్రతి చాప్టర్ని కంపల్సరీగా మ్యాక్సిమంగా టచ్ చేస్తాడు. ఒక్కొక్కసారి లేదంటే ఒక్కొక్క చాప్టర్ని టచ్ చేయకుండా మిగతా చాప్టర్స్లో అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక్కొక్కసారి ఇవ్వకుండా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి 2 or 3 మార్క్స్కి అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అన్ని టాపిక్స్ క్లియర్గా నేర్చుకుంటే ఏ చాప్టర్ నుంచి అడిగినా కూడా మనము ఆన్సర్ చేయటానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని మనం నేర్చుకోవాలా. సో ఓకేనండి, సో ఇది దేనికి సిలబస్ మనం అనుకున్నాం? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనా? సో కంపల్సరీగా ఈ చాప్టర్స్ అన్నీ మనం నేర్చుకోవాలి.